గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నల్లగొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం శాలి గౌరారం ఈ గౌరారం పెద్ద చెరువు ఇక్కడ చెరువులోనే ఉపాధి హామీ పనిచేస్తున్నారు. వందలాది మంది చెరువులో మట్టి తీయడం, ట్రాక్టర్లు నింపడం, ఈ మట్టి తీసుకుపోయి ఇతరుల అక్కడ పోయడం. ఇది ఇక్కడ ఈ శాలి గౌరారం పెద్ద చెరువు. చూడండి, ఇక్కడ మేము జహాంగీర్ భాయ్ మహమ్మద్ జహాంగీర్ సిపిఎం పార్టీ తరఫున ఎంపీ ఎలక్షన్లలో భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. ఆయన గెలిపించాలని ఉపాధి హామీ కూలీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడ ఎన్నికల ప్రచారంలో మేము ఇక్కడ వచ్చినాం. అందులో భాగంగా కొన్ని ఎలక్షన్లు వచ్చినాయి. భారతదేశంలో వివిధ రకాల పార్టీలు ఉన్నాయి, ఎన్నో పార్టీలు ఉన్నాయి. మనది కమ్యూనిస్ట్ పార్టీ. పేద ప్రజలు, ఉపాధి హామీ కార్మికులు, పేదోళ్ళందరూ కలిసి మనం కమ్యూనిస్ట్కి ఎర్రజెండాకి సపోర్ట్ చేసి మన కమ్యూనిస్ట్ని గెలిపించుకుంటే మనం పార్లమెంట్లో కొట్లాడి మనకి ఏమైనా హక్కులు ఉన్నా సాధిస్తారు. వాస్తవంగా ఈ ఉపాధి హామీ పని 2004లో కమ్యూనిస్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ ఎంపీలు అందరూ కలిసి పేదోళ్ళ కోసం, రైతుల కోసం ఉపాధి హామీ పని కావాలని ఏర్పాటు చేసింది మన కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ఎలక్షన్లలో కమ్యూనిస్ట్ పార్టీ నిలబడుతుంది. అందరూ పేదోళ్ళందరం సుత్తికోట నక్షత్రం గుర్తు కొట్టేసి మన పార్టీ అభ్యర్థి పేద ప్రజల అభ్యర్థి, సరే పార్టీ ఒక భాగం, పేద ప్రజల అభ్యర్థి ఎండి జహాంగీర్ అని మునిపంపుల మాజీ సర్పంచ్ నిలబడ్డాడు. అందరూ సుత్తికోట నక్షత్రం గుర్తు కొట్టేసి మన గుర్తు అనుకొని, మన పార్టీ మన అభ్యర్థి అనుకొని ఓటేసుకుంటే మన పేదోళ్లకు న్యాయం జరుగుతుందని మిమ్మల్ని అందరికీ చెప్పి పోవడానికి వచ్చినాం. మనకు హైదరాబాద్ నుంచి బాలకృష్ణ అన్న గారు అని నాయకుడు వచ్చిండు. ఇంకేదైనా విషయాలు ఉంటే అన్న చెప్తాడు. మీరందరూ గమనించి సుత్తికోట నక్షత్రం గుర్తుకు రేపు మే 13 నాడు ఓట్లు ఉంటాయి. ఆ గుర్తుకు ఓటేయాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం. అంతే. మన గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రధానంగా ఏంటంటే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఊళ్ళల్లో జనం లేకుండా ఇళ్ళని తాళాలు పడి మొత్తం బయట ఊళ్ళకు దుబాయ్కి, బొంబాయికి, ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. ఓన్లీ ముసలోళ్ళ వరకే ఊళ్ళల్లో ఉంటున్నారు. మొత్తం వాళ్ళ కొడుకులు ఊళ్ళలో ఉండట్లేదనే ఉద్దేశంతో ఊరికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నివాసం పెరగాలి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు బతుకుదెరువుకు గ్యారంటీ ఇవ్వాలంటే ఎట్లా ఏం చేయాలనే దాని మీద పెద్ద ఎత్తున చర్చించి కమ్యూనిస్ట్ పార్టీలు మన మల్లన్న చెప్పిన ప్రకారంగా 2004లో గ్రామీణ ఉపాధి హామీ పథకం పెడితే గ్రామీణ ప్రాంతాల్లో కనీసం ఉపాధి అంటే వాళ్ళకు 100 రోజుల పథకం అని పెట్టి మొదలైంది. ఇది 100 రోజుల పథకం, ఇప్పటికీ 100 రోజుల పథకం ఉంది. కనీసం ఇప్పుడున్న పరిస్థితులు అన్ని ధరలు పెరిగినాయి. 10 ఏళ్ల నుంచి భారతదేశంలో ఎన్నికలు, ఈ 10 ఏళ్ల నుంచి బీజేపీ దేశంలో అధికారంలో ఉన్నది. అయితే ఈ 10 ఏళ్ల నుంచి అన్ని రకాల ధరలు పెరిగినాయి. ఇలా ఉప్పు, పంపు, చింతపండు, పెట్రోలు అన్ని రేట్లు పెరిగినాయి. కానీ గ్రామీణ ఉపాధి కూలీ హామీ కూడా వీళ్ళకు 100 రోజుల నుంచి కనీసం 200 రోజులు చేయాలి. రోజుకు కనీసం 600 రూపాయలు మినిమం, కనీసం 600 రూపాయలైనా పడాలని మనం అడుగుతున్నాం. కానీ 600 కాదు కదా, 100 రూపాయలు కూడా పడతలేదని మనం చెప్తున్నాం. 100 రూపాయలు కూడా పడతలేదు అనేది అంటే కనీసం సగం పూట కాబట్టి 300 పడాలి. సగం పూట కాబట్టి 300 అయినా పడాలి. కాబట్టి ఒకటే పూట కాబట్టి 300 అయినా పడాలి. వాస్తవంగా ఇది వేయాలంటే ఈ పథకం వచ్చిన ఉద్దేశమే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరగాలి, గ్రామీణ మహిళలకు, గ్రామీణ ప్రాంత కూలీలకు వాళ్ళకు బతుకుదెరువు ఉండాలని